సాక్ష్యం ఉందా, ఏంటి లైంగికంగా వేధించారా, సాక్ష్యం ఏమైనా ఉందా, న్యాయం కోసం పోలీస్ స్టేషన్ గడప తొక్కినటువంటి ఒక ఆడబిడ్డకి ఓ బాధిత మహిళకు బాధ్యతాయుతమైన ఉద్యోగంలో ఉన్న సీఐ నుంచి ఎదురైన ప్రశ్న ఇది. సాక్ష్యం ఉంటేనే కేసు పెడతామని పోలీసు అధికారి చెప్పడంతో ఆమె బెత్తరపోయింది. పోలీసులు అధికారులు చుట్టూ తిరిగి అలసిపోయిన బాధితురాలు చివరికి మానవ హక్కుల కమిషన్ ఆశ్రయించింది. బాధితురాలి కథనం ప్రకారం ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలోని రాజీవ్ గృహకల్ప సముదాయంలోని ప్రభుత్వ పట్టణ ఆరోగ్య కేంద్రంలో మహిళ పనిచేస్తుంది. అదే ఆసుపత్రిలో ల్యాబ్ టెక్నీషియన్గా పనిచేస్తుంది సురేంద్రబాబు, డిఈఓ మహమ్మద్ అన్సారీలు లైంగికంగా వేధిస్తున్నారంటూ సదరు మహిళ అక్టోబర్ 18 ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఎస్పీ ఏఆర్ దామోదర్కి ఫిర్యాదు చేసింది. ఆయన తాలూకా పోలీస్ స్టేషన్కి రిఫర్ చేశారు. విచారణ కోసం రమ్మంటూ మరుసటి రోజు తాలూకా పోలీస్ స్టేషన్ పిలుపు రాగా ఆమె వెళ్లి సీఐ అజయ్ కుమార్ తన సమస్య చెప్పుకుంది. వారిరువురు ద్వంద్వార్థాలతో కామెంట్ చేస్తున్నారని వాపోయింది. సీఐ స్పందిస్తూ నీ మాటలు నమ్మశక్యంగా లేవు, నీ వద్ద వీడియోలు ఉంటే తీసుకురా అని చెప్పారు. తన దగ్గర ఎలాంటి వీడియోలు లేవని, ఒక మహిళ సిగ్గు విడిచి తన లైంగికంగా వేధిస్తున్నారని ఊరికి ఎలా చెప్తుందని ప్రశ్నించింది. ఇలా ఇది జరిగి నెల రోజులైనా పోలీసులు ఎలాంటి చర్య తీసుకోలేదన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఎలాంటి సాక్ష్యం లేకుండా ఒక మహిళ అట్లాంటిది కంప్లైంట్ చేయదు అన్న ఉద్దేశంతో కనుక కొన్ని లక్షల కోట్ల దొంగ కంప్లైంట్లు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సాక్ష్యం చెప్పాల్సి ఉంది. అక్కడ ఉద్యోగపరమైనటువంటి గొడవలు కూడా ఉన్నప్పుడు కూడా ఇట్లాంటి కేసులు పెడుతుంటారు.